చేస్తున్నారు, కట్టాలు అవుతున్నాయి, దాని మీద ఏమైనా తెలియదు కానీ దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? పైపెచ్చు ఏంటిది? ఎవరో మీ తాలూకా తాటాకు చెప్పులు కుందేలు బెదిరితే బెదరచ్చాడు కానీ ఇవాళ ఈ పార్టీ బెదరదు. చూశాను ఇవాళ ఇప్పుడు టీవీలో చూస్తుంటే అల్లరి మొగలు, రౌడీ గ్యాంగు, వాళ్ళ మంత్రులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, శాసనసభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, ఎమ్మెల్సీలకు వచ్చి శాసనమండలి సభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, వాడు తరగా అదే మాట్లాడతారు. మీకు అదే కనిపిస్తుంది. శాంతియుతంగా చట్టాన్ని చేతితో చూసుకుంటూ దాని మీద మీరు వెంటనే నిర్ణయం తీసుకుని తీరా చేయండి. అంటే నువ్వు ఒక పరిణతి చెందిన నాయకుడివైతే, వయసు మీరిన నాయకుడివైతే, ప్రజాస్వామ్యాన్ని చూడైతే లేదు, 4వ స్తంభమైన మీడియాని తాలూకా స్వతంత్రాన్ని మీరు పరిరక్షిద్దామంటే ఆలోచించండి. మీరు మాట్లాడిన తప్పు దానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏం చంద్రబాబు నాయుడు గారు అవి మానేసి తిరిగి సమర్థించుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తాను మీరు? మళ్ళీ వచ్చి ఎవరో మహిళల కోసం మాట్లాడితే ఆఖరి రోజు ఇది ఆఖరి రోజు మీకు ఏంటి? ఆఖరి రోజు రోజుకో హత్య, రోజుకో మానవంగం, రోజుకో కార్యక్రమం జరుగుతుంటే చూసిన నాదులు లేక చూసిన మా పాపాన్ని పోక దాన్ని ఒత్తాసు పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాలకు వచ్చి మీరు ఒత్తాసు పలుకుతూ మళ్ళీ పరిపించి మాటలు విమర్శ అంటే ఒక విధానపరమైన విమర్శ ఉండాలి. ఒక విమర్శిస్తే ఒక కామెంట్ చేస్తే ఒక విధానపరమైన ఆలోచన ఉండాలి. ఆ విధంగా చేయండి. మా పార్టీ విధానం అది, మా పార్టీ ఆలోచన అది. ఈ రాష్ట్రంలో తాలూకా 5 కోట్ల మంది ప్రజలకి 40% ఓటు శాతం ఉన్న మా పార్టీ తాలూకా నిర్ణయం అది. అమరావతికి మీ వ్యతిరేకం కాదు, అమరావతితో జరుగుతున్న అవినీతి